రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలోని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెగా జాబ్ మేళా 2026 నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను టీటీపీఓఏ అధ్యక్షుడు జయరాం, డాక్టర్ ఎంజీ రామచంద్రన్, జీవీకే అజయ్ కుమార్, ఎం రాజులతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నియామక ప్రక్రియలో ప్రముఖ బహుళజాతి సంస్థలతో పాటుగా 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. ఇక 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ లేదా ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డుతో పాటు అన్ని విద్యార్థుల అర్హతలు, ధ్రువపత్రాలు, జిరాక్స్ కాపీలను వెంటనే తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి సత్యం అందిస్తారు. Normally people think that there are no jobs for school as well as intermediate as well as SSC and ITI graduates. For example, MRF is there where MRF is offering 17,500 free accommodation, free food at their office at Sadashivpet. For a SSC graduate they are giving 17,500 and intermediate graduate they are giving 20,000. This is a good opportunity for all the people who are in the rural areas, and especially because they think that my job is over, my future is over, there are no opportunities for me, I can't get any job. They will be thinking in that way. So especially keeping in that mind, we are doing this drive especially for 10th intermediate, degree as well as ITI people. More than 33 companies are coming here, and that too. Why I am talking more about this is because normally job mela means what happens is vendors will come, all the 15-20 companies will come. No, being a president of Telangana Training and Placement Officer Association, I am bringing only the HRs, only company HRs will come in the morning, and evening they will give the offer and they will go back. Like that we have clearly taken this stand to really help the student community. Or else what will happen, they will go somewhere, vendors will come, third party will come, they don't know who are they, what is going to happen, there is no clear information. Naam ke vaste no. Here we are going to give a clear information, morning till evening they will come, the HRs, the decision makers will come, they will give the offers, and evening they will leave it off. That is what is the main intention of conducting this job mela. Now, because I am from a very rural background, I am from a very poor background, I wanted to give the opportunity. That's the reason we are doing this mela. We are 10th July Friday రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కళాశాల యందు నిరుద్యోగుల కోసము ఒక జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. మనతో డాక్టర్ జయరామ్ ఉన్నారు, వారిని అడిగి తెలుస్తూ సార్ ఎలాంటి కంపెనీస్ ఇక్కడ మీ మేళాలో పాల్గొంటున్నాయి, ఎంతమంది మీరు విద్యార్థులకు మీరు ఈ అవకాశం కల్పిస్తున్నారు? ఈ 10th July 2026 ఫ్రైడే రోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 స్టార్ట్ అవుతుందండి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. ఇక్కడ వచ్చే పిల్లలు 10th నుంచి MBA వరకు, 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ, బీటెక్ అందరికీ ఒక ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే బయట మార్కెట్లో కొంచెం జాబ్ లేవు కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి మేము దగ్గరుండి హెచ్ఆర్లను తీసుకొస్తున్నాం. మామూలు ఎవరో థర్డ్ పార్టీ వచ్చి ఎవరో కాకుండా అనాలు కాకుండా కంపెనీ హెచ్ఆర్లే వస్తారు, వాళ్ళే వచ్చి వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళే ఆఫర్ ఇచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. మరుసటి రోజు మనమే జాయినింగ్ వల్ల ఏంటంటే మళ్ళీ 2-3 నెలలని కాకుండా ఇమీడియట్గా మండే, ట్యూస్డే నెక్స్ట్ వీక్ వల్ల జాయినింగ్ అయ్యేటట్టు మేము చేయాలనుకుంటాం అనమాట. సో కంపెనీస్ కూడా 27 నుంచి 30 కంపెనీస్ వస్తున్నాయి. డిగ్రీ వాళ్ళకి సపరేట్ డిగ్రీ ఉంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి సపరేట్ ఉంది, ఎంబీఏ వాళ్ళకి సపరేట్ ఉంది, బీటెక్ సపరేట్ ఉంది, ఫార్మసీ కంపెనీస్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి కావాల్సిన కంపెనీస్ తీసుకొస్తున్నాం అండి. అది రిటైల్ కావచ్చు, ఇట్ కెన్ ఫార్మసీ కావచ్చు, ఇట్ కెన్ బి ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరికి ఏ రకంగా కావాలో ఆ విధంగా మేము కంపెనీస్ తీసుకొచ్చామండి. ఇక్కడ జీవీకే గారు జీవీకే ఫౌండేషన్ నుంచి నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం ఓన్లీ ఓవర్సీస్ కాకుండా ఇక్కడ నేషనల్ జాబ్సే ప్రొవైడ్ చేస్తున్నారు 10th రోజు. కానీ ఇంటర్నేషనల్ గురించి మీరు ఎలా అవకాశం కల్పిస్తున్నారు? International, we are working related to MBBS abroad and Masters abroad, which is Organization Act. So here we go with social cause. మన తెలంగాణ ప్రాంతీయ నిరుపేద విద్యార్థులకు కావచ్చు, ఎడ్యుకేషన్ బౌండరీ లేని వ్యవస్థాపకులు, కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి నలుమూలల ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉద్యమం July 10, 2026
ఫ్రైడే రోజు కండక్ట్ చేయబోతున్నాము. మా జీవికే బ్రదర్స్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంజీ గారి అడ్వైజరీ ఆలోచన మేరకు మేము ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి మీడియా మిత్రులకి మాకు సహకరించారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 10,000. ఈ రోజు వరకు 8,400 అప్లికేషన్స్ మాకు రిజిస్టర్ అయ్యాయి. ఎక్స్పెక్టింగ్ మోర్ 2,000 ఇన్ దిస్ 2 days. ఓకే, థ్యాంక్ యూ అండి. నిరుద్యోగులకు మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. 10th ఫ్రైడే రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఈ నిరుద్యోగ మేళకు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. రాజు, అజయ్, నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దాదాపు 10 నుండి 12,000 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు. 1,500 మంది 10,000 జాబ్ ఇమీడియట్ స్పాట్ ఆఫర్స్ ఉన్నాయి ఆ రోజు. అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, తర్వాత ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీసు, తర్వాత చాలా కంపెనీ నుంచి డైరెక్ట్ హెచ్ఆర్ వస్తున్నారు. డైరెక్ట్ హెచ్ఆర్లు కియా మోటార్స్ చాలా కంపెనీ నుంచి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ సీవీలు తీసుకొని సోర్సింగు, స్క్రీనింగు, ఇంటర్వ్యూ, స్పాట్ ఆఫర్ లెటర్స్ 4 ఆ రోజు జరుగుతాయి. ఆ రోజు జరిగి వాళ్ళకి ఆ రోజే ఆఫర్ లెటర్స్ ఇస్తారు ఈవినింగ్ వరకు. ఎవరైతే ఒక్కొక్క జాబ్కు దాదాపు 1 నుండి 7-10 మంది పోటీ పడతారని మేము అనుకుంటున్నాము. స్టూడెంట్ మంచిగా ప్రిపేర్ కావాలా. వాళ్ళకేంటి కావాల్సింది ఒకటే, స్కిల్ అండ్ విల్. మాకు వాళ్ళకున్న స్కిల్ని వాళ్ళు ప్రదర్శించగలగాలి. ఇంటర్వ్యూలో విల్, కాన్ఫిడెన్స్ పాజిటివ్గా చూపెట్టగలగాల. కాకుండా ఆపర్చునిటీస్ మాత్రం ఫస్ట్ టైము ఒక ఉద్యమం లాగా నేను 33 కంపెనీస్ హెచ్ఆర్ల ముందుకు వచ్చి మన టీటీపీఓ మన డాక్టర్ జయరామ్తో కొలాబరేట్ అయ్యి జీవీకే ఫౌండేషన్ స్పాన్సర్షిప్తో చేస్తున్నాము. మీరందరూ కూడా దీనికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.